బియ్యంలో వచ్చే నూకలను వేస్ట్ గా పడేయకుండా ఇలా సపరేట్ గా మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఆ నూకలతో చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీస్ అయితే సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ రోజు నేను రవ్వ పులిహోర చూపించబోతున్నాను. ఈ నూకలతో మంచిగా ఇలా పులిహోర చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదే నూకలతో గోంగూరతో కూడా పులిహోర చేసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మందంగా ఉండే కడాయి పెట్టుకుని దానిలోకి లైట్ గా ఆయిల్ వేసుకుని ఆ తర్వాత ఒక గ్లాస్ నూక అయితే వేసుకోండి. ఆయిల్ అనేది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూకలను లైట్ గా ఫ్రై చేసుకోవటం వలన కుక్ చేసుకున్న తర్వాత ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది. మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అవసరం లేదు. ఇలా లైట్ గా ఫ్రై చేసుకుని దాన్ని అయితే ఇప్పుడు పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ని పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ మనం ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మంచి కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత లైట్ గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇవి మొత్తం కలిసే వరకు ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. మీరు ఏ గ్లాస్ తో అయితే నూకలను తీసుకున్నారో అదే గ్లాస్ తో వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి బాయిల్ చేసుకోండి. అలా అయితే తొందరగా వాటర్ అనేది మరుగుతుంది. 2 మినిట్స్ మూత పెట్టి ఇలా మరగనిస్తే గనక వాటర్ అనేది మంచిగా మరుగుతుంది. మూత ఓపెన్ చేసుకుని చూసుకోండి, మంచిగా మరిగి ఉంటుంది. ఈ టైంలోనే మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న నూక ఉంటుంది కదా, ఇప్పుడు అది నెమ్మదిగా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి. నూక మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మంచిగా ఇలా ఒక్కసారి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఇక నుంచి కుక్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేసుకుంటే మంచిగా నూకలు అనేవి పొడి పొడిగా కుక్ అవుతాయి. కొంచెం వేడిగా ఉండేటప్పుడు దగ్గరగా ఉంటుంది. పక్కన పెట్టి ఫ్యాన్ గాలికి కానీ లేదా నార్మల్ గా చల్లారనివ్వండి. ఆ తర్వాత అయితే మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఇంకా మీకు ముద్దగా ఉంది అని అనిపిస్తే చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత చేతితో చిదిపేసుకుంటే ఈ రవ్వ అనేది మంచిగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత శనగపప్పు వేసుకోండి. 2 స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోండి. అలాగే పల్లీలు కూడా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోండి. ఆవాలు అనేవి చిటపటలాడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. శనగపప్పు పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి తరుగు సన్నగా తరుక్కుని వేసుకోండి. అలాగే ఎండుమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ గా ఉండే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల ఈ పోపులు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న పోపులను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న రవ్వలో ఒక్కసారి ఇలా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. పోపులు రవ్వ మొత్తం కలిసే వరకు నిదానంగా కలుపుకోండి. ఆ తర్వాత అయితే దీనిలోకి పులుపు కోసం నేనైతే నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్ లో కొంచెం చింతపండును కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒక 5-6 లెమన్స్ తీసుకొని ఇలా పిండుకొని మొత్తం అంతా యాడ్ చేసుకుంటే పులుపు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. చెప్పాలంటే ఈ రవ్వ పులిహోరకి చింతపండుతో పులుపు తీసుకుని వేసుకునే కంటే లెమన్ ని పిండుకొని ఆ పులుపు వేసుకుంటేనే రవ్వ పులిహోర చాలా టేస్టీగా కుదురుతుంది. మీకు నచ్చిందా ఈ రవ్వ పులిహోర? ఇలా చేసుకుంటే నార్మల్ పులిహోర కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గోంగూరతో రవ్వ పులిహోర చేసుకుందాం. టేస్ట్ అయితే 2 చాలా బాగుంటాయి. ఇలా గోంగూరతో ఎప్పుడు ట్రై చేసి ఉండరు, ఇప్పుడు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. రవ్వ కుక్ చేసుకునేంత వరకు 2 సేమ్ ప్రాసెస్ ఉంటాయి. ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు కోసం పల్లీలు అలాగే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఆవాలు జీడిపప్పు యాడ్ చేసుకోండి. అలాగే జీరా కూడా యాడ్ చేసుకోండి. ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి తర్వాత కొంచెం ఫ్రెష్ గా ఉండే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అలాగే దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఈ పోపులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా పోపులతో పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ టైంలోనే బాయిల్ చేసిన గోంగూర ఉంటుంది కదా, అవి 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. గోంగూరను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. అస్సలు
అస్సలు పచ్చివాసన అనేది ఉండకూడదు. అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ లో గోంగూర మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ గోంగూర పులిహోర అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. మీరు గోంగూరను పచ్చి పచ్చిగా ఉండేటప్పుడే మాత్రం యాడ్ చేసుకుంటే టేస్ట్ అస్సలు బాగుండదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఆ రవ్వలో వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు చేత్తోనే కలుపుకోండి, ఈవెన్ గా కలుస్తుంది. ఈ రెండు రెసిపీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే చాలా సింపుల్ గా అయిపోతాయి. వేస్ట్ గా ఇలా నూకలను పడేయకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ లోకి చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. బియ్యంలో సపరేట్ చేసే నూకలతో కాకుండా ఈ పులిహోర అనేది రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటిని కూడా మంచిగా బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత రవ్వ ఆడించుకొని చేసుకుంటే ప్యాకెట్ బియ్యం రవ్వ కంటే ఈ రేషన్ బియ్యం రవ్వే టేస్టీగా కుదురుతుంది. పొడి పొడిగా కూడా రైస్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.